కనపడుతోంది శ్రీకాంత్. శశి సార్, గుడ్ ఈవినింగ్. శ్రీకాంత్, సో 6వ తారీఖు నుంచి ఎపిసోడ్ లో చేంజెస్ కనిపించినాయి వాస్తవానికి. అండ్ అభ్యర్థి నిర్ణయం కంటే ముందే కూడా ఇంకొక ఎపిసోడ్ మనం చూసాం. ఎవరైతే గెలుస్తారు ఇక్కడ అన్నది, ఇక గెలుస్తారు ఈ అభ్యర్థి అన్నది నవీన్ యాదవ్ విషయంలో స్పష్టంగా కనిపించింది. చాలా మౌత్ టాక్ వెళ్ళిపోయింది. ఆయన సొంతంగా ప్రచారాలు కూడా చేసుకున్నారు టికెట్ ఖరారు కాకముందే. చాలా అంశాలున్నాయి. ఆ తర్వాత అజారుద్దీన్ విషయంలో ఎక్కడో తేడా కొడుతుంది అనుకున్నారు. మైనార్టీ ఓటు బ్యాంక్ కోసం అజారుద్దీన్ మంత్రి చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో రకరకాల పంచాయతీలు జరిగాయి. ఈ ఎఫెక్ట్, ఆ తర్వాత ఎన్ఎస్ శ్రీనివాసరెడ్డి ఎఫెక్ట్, మంత్రుల ఎఫెక్ట్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎఫెక్ట్. ముఖ్యమంత్రి ఒకసారి నమ్మండి అన్నారు, ఒక్కసారి అవకాశం ఏంటి అన్నారు, మమ్మల్ని నమ్మండి అన్నారు, నమ్మకం కోల్పోయారు, ఓడిపోతున్నారు అన్నటువంటి పరిస్థితులు కనిపించాయి. సో అదొక సెకండ్ ఎపిసోడ్ అనుకుంటే కనుక ఇక థర్డ్ ఎపిసోడ్ ఈ రోజు పోలింగ్ జరిగింది. పోలింగ్ మేనేజ్మెంట్ అనొచ్చు, లేదంటే ఎగ్జిట్ పోల్స్ అనొచ్చు. రకరకాల ఎపిసోడ్లు జూబ్లీహిల్స్ లో మనం చూసినాం. సో ఇప్పుడు ఫైనల్ గా కొన్ని కనిపిస్తుంది. ఒక మహా అయితే 3 నుంచి 4% ఓట్లు అటు ఇటుగానే ఎవరైనా అధికారంలోకి రాబోతున్నారు. బట్ ఎగ్జిట్ పోల్స్ మాత్రం కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నాయి. అండ్ బిఫోర్ ప్రీ పోల్ సర్వే కూడా బీఆర్ఎస్ పార్టీ సైడ్ వచ్చింది మనకు తెలుసు. బట్ ఎగ్జిట్ పోల్స్ మాత్రం కొంత కాంగ్రెస్ వైపు చూపిస్తోంది. ఎట్లా చూడొచ్చు సార్ ఇందులో బీజేపీ పర్ఫార్మెన్స్ ఎంతవరకు బీఆర్ఎస్ కలిసి వస్తుంది? శ్రీకాంత్, అందరికి నమస్కారం. నమస్తే అండి. ఇప్పుడు ప్రీ పోల్ సర్వేలు, ఎగ్జిట్ పోల్ సర్వేలు అవును దరిదాపు ఒక తిరిగానే మనకు కనపడుతున్నాయి. రేపు ఎగ్జాక్ట్ పోల్ లో రిజల్ట్స్ అనేవి కూడా ఇంచుమించుగా ఇట్లనే ఉండొచ్చు. అటు బీహార్ లో గానీ, ఇటు జూబ్లీ హిల్స్ ఎన్నికల ఫలితాలు గానీ అట్లనే ఉండొచ్చు అనేటటువంటి అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. బట్ అటు బీహార్ ఎన్నికలు ఫలితాలు దేశ రాజకీయాలను మారుస్తాయి అనేటటువంటి ఒక అభిప్రాయం ఉంది. అదేవిధంగా జూబ్లీ హిల్స్ ఎన్నిక ఫలితం కూడా రాష్ట్ర రాజకీయాలపైన ప్రభావం పడుతుందనే ఒక అభిప్రాయం నేపథ్యంలో ఈ 2 ఎన్నికలకి చాలా ప్రాధాన్యత పెరిగింది. కాబట్టి పెద్ద ఎత్తున ఈ గెలుపు ఓటములపైన విశ్లేషణ జరుగుతున్నాయి. ఇది ఒక అంశం అయితే. రెండో అంశం ఏంటంటే ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి శ్రీకాంత్. గెలుపు ఓటములు ఎట్లున్నా బీఆర్ఎస్ పార్టీ మాగంటి సునీత గట్టిగా పోరాడారు. దీనికి ఎవరికి ఏ అభ్యంతరాలు ఉండనవసరం లేదనేది నా అభిప్రాయం. గట్టిగా పోరాడారు కాబట్టే మీకు 2023 తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ జరిగితే, బట్ ఈ ఎన్నిక మాత్రం కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా జరిగింది. అంటే బీఆర్ఎస్ ఈ నియోజకవర్గంలో గట్టిగా కాంగ్రెస్ పార్టీ తోటి పోరాడగలిగింది అనేటటువంటి విషయాన్ని మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇక ఇప్పుడు వస్తున్నటువంటి ఎగ్జిట్ పోల్స్ లో ఏంటి అని అంటే ఇద్దరు 40% ఓట్లు దాటుతున్నారు. బట్ డిఫరెన్స్ ఒక 5-6% లేకపోతే 7-8% కంటే మించదు అనేటటువంటి ఒక అభిప్రాయం ఉంది. బట్ ఓవరాల్ గా మనకి ఇప్పుడు జరిగినటువంటి 5 గంటల వరకు జరిగినటువంటి పోలింగ్ 47% అయితే ఇంకొక గంటలో ఎంత జరుగుతుంది అని అనుకుంటే 50 or plus 52 కన్క్లూడ్ చేశారు సార్. 48.42 48.42 అంటే ఈసారి పోయినసారి కూడా 47% జరిగింది. ఈసారి 48% జరిగింది. అంటే 1% ఎక్స్ట్రా జరిగింది. అంటే పూర్తిగా 2 లక్షల ఓట్లు కూడా పడనటువంటి సందర్భంలో బట్ ఇప్పుడు 10,000 కంటే తక్కువ మెజార్టీలోనే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. బట్ ఒకవేళ ఆ గెలుపుని కూడా మనం సీరియస్ గా తీసుకోని అవసరం లేదు. ఎందుకంటే గెలవటానికి కాంగ్రెస్ పార్టీ అన్ని అస్త్రాలను ఉపయోగించినటువంటి సందర్భంలో గట్టి పోటీ బీఆర్ఎస్ ఇవ్వగలిగింది అనేది ఒకటి చాలా స్పష్టమవుతుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో కాంగ్రెస్ గెలవటానికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కారణాలు, గెలుపు వైపుకు ఉండటానికి ఆ అభిప్రాయం రావటానికి ఉన్న ప్రధాన కారణాల్లో మనం ఒకటి ఏం చూస్తున్నామంటే సోషల్ ఇంజనీరింగ్ కాంగ్రెస్ పార్టీ బాగా చేయగలిగింది. బీజేపీ కంటే కూడా సోషల్ ఇంజనీరింగ్ చేయగలిగింది. ఒకటి బీసీ నుండి అభ్యర్థిని పెట్టడము, రెండోది ముస్లిం మైనార్టీ ఓట్లు గణనీయంగా ఉన్నాయి, వాళ్ళ ఓట్లను తన వైపుకు తిప్పుకోవటం. అంటే ఇది సోషల్ ఇంజనీరింగ్. రెండోది పోల్ మేనేజ్మెంట్. ఈ రోజు చూడండి, ఈ రోజు మొత్తం ఓవరాల్ గా తానై పోరాడింది సునీత. మొత్తము నియోజకవర్గంలో ఒంటరి పోరాటం చేసింది ఒక విధంగా కాంగ్రెస్ ని ఎదుర్కోవటానికి. కాంగ్రెస్ లో కూడా డిప్యూటీ సీఎం కొంతమంది ఎమ్మెల్యేలు విప్పులు కనిపించారు. నేను అదే చెప్తున్నాను. ఒక మహిళ ఎంత బాగా పోరాడిందంటే గట్టిగా నిలబడగలిగింది. బట్ అది ఇవాళ పోల్ మేనేజ్మెంట్ లో కాంగ్రెస్ అప్పర్ హ్యాండ్ తీసుకుంది. కాబట్టి ఆ స్లైట్ మెజారిటీ కాంగ్రెస్ కనపడుతుంది. అటు సోషల్ ఇంజనీరింగ్,
ఇటు పోల్ మేనేజ్మెంట్. ఇంకొకటి అంశం ఏంటంటే ఈ ఎన్నికల్లో అత్యంత కీలకమైన అంశం ఏంటంటే ఒకవైపు కీలకమైన నాయకుడు కేసీఆర్ ప్రచారానికి రాకపోవటం, మరొక వైపు కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తే గల్లీ గల్లీ తిరిగి ఓట్లు సంపాదించుకున్నటువంటిది. అంటే ఇక్కడ కేసీఆర్ అబ్సెన్సీ, రేవంత్ రెడ్డి ప్రజెన్సీ చాలా ఇంపార్టెంట్ అయింది. ఆ కొద్ది మెజారిటీ రావడానికి అది కూడా ఉపయోగపడినట్లుగా మనకి కనపడింది. తర్వాత సహజంగా ఒక పొలిటికల్ ఫినామినా ఏంటంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీలకు ఉప ఎన్నికలు అనుకూలంగా ఉంటాయి, ఆ రిజల్ట్ వస్తుంది అనేది ఒక ఫినామినా. అది కూడా ఇక్కడ ప్రివేల్ అయినట్టుగా మనకు కనపడింది. ఇంకొక కీలకమైన అబ్జర్వేషన్ శ్రీకాంత్, ఇవాళ ఎక్కడైతే బీఆర్ఎస్ బలంగా ఉందో అక్కడ కాంగ్రెస్ ఎంటర్ అయింది. ఉదాహరణకు బోరబండలో బీఆర్ఎస్ పార్టీ అబ్సల్యూట్ లీడ్ తీసుకుంటుంది, బట్ అక్కడ కాంగ్రెస్ ఎంటర్ అయ్యి ఇవాళ ఓటింగ్ సరళిని మార్చగలిగింది. కానీ వేరాజ్ కాంగ్రెస్ కి యూసిఫ్ కూడా రెహమత్ నగర్ లో బలం ఉంది, అక్కడ బీఆర్ఎస్ ఎంటర్ కాలేకపోయింది. ఈ రోజు అది అక్కడ తేడా వచ్చింది. అంటే కాంగ్రెస్ బలం ఉన్నటువంటి డివిజన్స్ లో బీఆర్ఎస్ సెంటర్ కాలేకపోయింది, కానీ బీఆర్ఎస్ బలంగా ఉన్నటువంటి బోరబండ లాంటి, షేక్పేట్ లాంటి డివిజన్స్ లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పూర్తిగా పోయినాయి. అందుకే 3 ఎమ్మెల్యేల పైన ఈసీ కేసు పెట్టింది. మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు. మీరు రామచంద్ర నాయక్, బీర్లా యాదవ్ పైన, తర్వాత శంకర్ నాయక్ పైన, తర్వాత మట్టా దయానంద్ పైన 3 ఎమ్మెల్యేలు, 1 ఎమ్మెల్సీ పైన కేసుకి ఈసీ పెట్టింది అని అంటే ఎన్నికల మేనేజ్మెంట్ ఈ రోజు ఏ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ చేసింది అనేది చూడాలి. అంటే ఈ ఫ్యాక్టర్స్ అన్ని కూడా బీఆర్ఎస్ వైపు నుంచి విజయాన్ని కాంగ్రెస్ పార్టీ లాగేసుకుంది ఈ రోజు చాలా కీలకమైనటువంటి ఫ్యాక్టర్. బట్ నాకు అనిపించింది ఏంటంటే కాంగ్రెస్ అధికారంలో ఉండబట్టే ఇక్కడ గెలవగలిగింది. అదర్ దాన్ కాంగ్రెస్ గనక బీఆర్ఎస్ స్థానంలో ఉంటే కాంగ్రెస్ కి ఈ నియోజకవర్గంలో డిపాజిట్ కూడా వచ్చేటటువంటి అవకాశం ఉండదు. గతంలో అదే జరిగింది కదా, మనకు హుజురాబాద్ లో అదే పరిస్థితి ఎదురైంది, మునుగోడులో అదే పరిస్థితి ఎదురైంది. వాళ్ళు అధికారంలో లేనప్పుడు ఉప ఎన్నికలు జరిగినప్పుడు అక్కడ వాళ్ళు డిపాజిట్ కోల్పోయినటువంటి సందర్భం, దుబ్బాకలో అదే జరిగింది. బట్ ఈ రోజు కాంగ్రెస్ గెలవచ్చు గాక, కానీ బీఆర్ఎస్ పోరాడినటువంటి తీరు చాలా మంచిగా అనిపించింది. ఇంకొకటి ఏంటి అని అంటే ఇప్పుడు కాంగ్రెస్ కి లోక్సభ ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో 89,000 ఓట్లు వచ్చినాయి. బట్ ఆ 89,000 ఓట్లని ఇవాళ వాళ్ళు నిలుపుకున్నా గెలుపు వాళ్ళకు వస్తుంది. బట్ ఈ కొద్దిపాటి మార్జిన్ గెలుపు ఉంది చూసారా మీరు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో 13,000 మెజార్టీ తోటి శ్రీ గణేష్ గెలిచారు ఆ రోజు ఉప ఎన్నికలో. బట్ ఇప్పుడు ఇక్కడ అంతకంటే తక్కువ వస్తుంది కాబట్టి 10,000 లోపు మెజార్టీ ఉంటే అది పెద్ద గెలుపుగా భావించలేము, అది కాంగ్రెస్ కు ఉపయోగపడేటటువంటి గెలుపు కూడా కాదు. వాళ్ళు ముందే ప్రకటించారు, ఏదో అంటాం కదా, తొందరపడి ఒక కోవిల ముందే కూసిందని పాట ఉంటది కదా, 40,000 60,000 మెజార్టీ సాధిస్తామని చెప్పినటువంటి వాళ్ళు ఇవాళ బిలో 10,000 గనక మెజార్టీ వస్తే అది కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉపయోగపడే విజయం కాదన్న అభిప్రాయం ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు మనం గెలుపుని ఏ విశ్లేషణ చేస్తున్నామో ఓటమి వైపు కూడా అదే విశ్లేషణ చేస్తే, బట్ ఇవాళ జరిగినటువంటి ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ ఒక బలమైన ఛాలెంజ్ కాంగ్రెస్ పార్టీకి విసరగలిగింది, ఎన్నికల రేస్ లో నిలబడగలిగింది. గెలవకపోనండి, అది దట్ ఇస్ ఎ సెకండరీ థింగ్, బట్ ఫైట్ చేయటంలో గట్టిగా నిలబడ్డది అనేటటువంటి ఒక అభిప్రాయం అయితే ప్రజల్లోకి వెళ్ళిపోయింది. నర్సయ్య గౌడ్ గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. నర్సయ్య గారు నమస్తే. నమస్తే సార్. ఎగ్జిట్ పోల్స్ కొంత కాంగ్రెస్ వైపు ఎడ్జ్ చూపిస్తున్నాయి. సో మహా అయితే ఒక